కేవలం అమరావతి అంశంలోనే వసంత కృష్ణప్రసాద్ గారిని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టాడు అంటారు. ఎందుకంటే 151 సీట్లలో ఏ ఎమ్మెల్యే కృష్ణా జిల్లాలో కానీ గుంటూరు జిల్లాలో కానీ ఎవరు అమరావతి గురించి మాట్లాడలేదు, ఉంటుంది, జరగదు అని ఎవరు మీరొక్కలే చెప్పారు. అందువల్లే మీకు ఎగ్నెస్ట్గా జోగి రమేష్ గారిని తీసుకొచ్చారు, నిలబెట్టారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు అంటారు. దాన్ని అది ఉండొచ్చు. ఎప్పుడైతే అమరావతి బిల్లు శాసనసభలో పెట్టారో ముఖ్యమంత్రి గారి ఇంట్లో సమావేశం ఏర్పాటు చేశారు. కృష్ణా గుంటూరు జిల్లాల గెలిచిన ఓడిన దగ్గర ఆ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. దాంట్లో నేను స్పష్టంగా చెప్పాను, మనం ఎన్నికల ముందు ఖచ్చితంగా అమరావతి ఇక్కడ ఉంటుందని చెప్పాను. ఇప్పుడు మారుస్తే దీనివల్ల నష్టం జరుగుద్ది. ఎట్టి పరిస్థితుల్లో 3 రాజధానులు కనుక మీరు ఖచ్చితంగా ఉండాలి అనుకున్నప్పుడు ఇక్కడ శాసన రాజధాని నుంచి అసెంబ్లీ కావాలంటే అక్కడ, ఇది మన సెక్రటేరియట్ అయిన ఇక్కడ నుంచి తప్పదు అనుకుంటే అసెంబ్లీ వైజాగ్లో, అట్లాగే కోర్టులు కావాలంటే అక్కడ పెట్టిన తప్పితే అసలు ఇక్కడేమి లేకుండా ఇక్కడ అసెంబ్లీ పెట్టి మాత్రం చేస్తే కనుక ఇది నష్టం జరుగుద్ది. అమరావతి ఇక్కడే ఉండాలని చెప్పి ఖరాఖండిగా ఆ మీటింగ్లో చెప్పడం. సరే, అక్కడ చాలా వాదోపవాదాలు జరిగింది. ఏ జరిగినా నేనైతే ఖచ్చితంగా నా వైఖరి కట్టుబడి ఉన్నాను. తర్వాత కూడా నేను పలు సందర్భాల్లో పత్రికాముఖంగా నా అభిప్రాయాన్ని చివరిదాకా ఏ రోజు నేను దానికి ఏమీ తగ్గలేదు. మనం పంది అంటే పంది, నంది అంటే నంది అనే వాళ్ళందరూ ఉన్నోళ్ళ మధ్యలో వీడు ఒక్కడే వాడికి నచ్చింది చెప్పుకుంటున్నాడు కాబట్టి వీడికి పరోక్షంగా చెక్ పెట్టాలని అనుకుంటారు ఉండొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే తాళాలు భజంత్రీలతో ఓహో ఆంధ్ర భోజ అన్నట్టుగా ఆయన పొగిడే వాళ్ళు ఉన్న దిశలో నేను ఆయన వైఖరిని తప్పుపట్టాన్ని మరి వాళ్ళు జీర్ణించుకోలేకపోవచ్చు కదా. కాబట్టి మీరు అనుకు చెప్పవచ్చు. బూడిద అంశంలో మీ వైఖరి ఏంటి సార్? యాక్చువల్గా మీరున్న 1924లో బూడిద మీద ఇటు జోగి రమేష్ గారు కానీ జకంపూడి రాజు వచ్చి మీకు తెలియకుండా మీ దీనిలో చేసుకుంటూ చేశారు. ఇప్పుడు మీరు దాన్ని ఎలా నెట్టుకొస్తే 1.5-2 minutes మీకు చిన్న ఎక్స్ప్లెనేషన్. అసలు బూడిద అనేది ఒక నిరంతర ప్రక్రియ. VTPS నడిస్తే బూడిద వస్తుంది. ఆ బూడిదని డిస్పోజ్ చేయాలి. దానికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఉన్నాయి. అది మనం ఇటుకలో వాడటం, రోడ్ల నిర్మాణాలు ఉపయోగించుకోవటం, ఈ కార్యక్రమాలు చేసి దాన్ని ప్రాపర్గా చేయాలి కాలుష్యం లేకుండా ఉండడం కోసం. VTPS పెట్టినప్పటి నుంచి కూడా అప్పట్లో ఈ సిమెంట్ బ్రిక్ అనేది ఉండేది. తర్వాత సిమెంట్ బ్రిక్ వచ్చింది. ఆ చుట్టుపక్కల ఎఫెక్టెడ్ విలేజెస్ 9-10 గ్రామాలు ఉన్నాయి. వాటి గ్రామాల వాళ్ళకి తొలి ప్రాధాన్యత ఇస్తా ఆ యాష్ని తరలించే ప్రక్రియ వాళ్ళకి అప్పచెప్పారు. వాళ్ళంతా చుట్టుపక్కల ఉన్నటువంటి నిరుద్యోగ యువత, కొద్దిపాటి వీళ్ళందరూ లారీలు కొనుక్కొని ఆ బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళంతా ఈ ఇటుక బట్టీలకి తీసుకెళ్ళి అమ్ముకుంటా ఉంటారు. ఇక్కడ ఫ్రీ లోడింగ్, దాన్ని అమ్మకూడదు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దాన్ని సేల్ అనే ప్రక్రియ అసలు ఉండదు. లోడింగ్ చేయటం వరకే జరుగుతుంది. సరే, ఇది గడిచిన 40 ఏళ్ల బట్టి అదే పద్ధతిలో సాఫీగా సాగిపోతా ఉంది. ఈ 1924 మధ్య కొంతమంది కళ్ళు దీని మీద పడ్డాయి. ఇప్పుడు ఈ ఇటుక వీటికి కావచ్చు, రోడ్ల నిర్మాణానికి కావచ్చు, దీన్ని వాడాలనే నిబంధన ఉంది కదా. రోడ్ల నిర్మాణానికి కొంతమంది కాంట్రాక్ట్ తీసుకొని ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. మళ్ళీ హైవే వాళ్ళకి ఎక్కడ వాళ్ళు ఆ రోడ్ల నిర్మాణదారుల దగ్గర ఛార్జీని తీసుకోవట్లేదు. మీరు ఇక్కడే కీలకమైన మౌలికమైన అంశాన్ని మీరు గమనించాలి. ఇప్పుడు ఇక్కడ బైపాస్ రోడ్ జరుగుతుంటే మేఘా వాళ్ళకి, నవయుగ వాళ్ళకి ఇక్కడ యాష్ పాండ్ నుంచి యాష్ సప్లై చేస్తారు. ఇక్కడ నుంచి ఇక్కడ తోలినందుకు ట్రాన్స్పోర్ట్ తీసుకుంటున్నారు తప్పితే యాష్కి ఛార్జ్ చేయట్లా. యాష్కి ఛార్జ్ చేస్తే ప్రభుత్వ నిబంధనలు తొంగలో దిక్కినట్టు తప్పు చేసినట్టు. కాకుండా ఈ ప్రైవేట్ వ్యక్తులు తీసుకెళ్లి ఆ ఎఫెక్టెడ్ విలేజ్ కాకుండా వేరే వాళ్ళు కనుక ఇటుక బట్టీలకో ఇంకొక వాటికి అమ్మితే అది తప్పు చేసినట్టు. అదే రకంగా జరుగుతూ వచ్చింది. కానీ 2022 ఆ ప్రాంతాల్లో, లేకపోతే 22 ఆఖరిలోనో జగన్మోహన్ రెడ్డి గారు కొందరు వ్యక్తులకి మిషన్లు పెట్టుకొని డైరెక్ట్గా లోడింగ్ చేయడానికి అవకాశం కల్పించారు. ఈ విలేజర్స్ ఎవరైతే ఒక క్రమబద్ధంలో తీసుకెళ్లి ఇటుక బట్టీలకు అమ్ముతారో అది కాకుండా దానికి వెయిటింగ్ ఉంటుంది. ఒక 24 గంటలు, 36 గంటలు అన్ని లారీలు ఉంటాయి, 450-500 లారీలు. వీళ్ళు ఒక మిషన్ పెట్టి డైరెక్ట్గా 1000 రూపాయలు, 1500, 2000 తీసుకోవడం, లోడింగ్ చేయడం. వీళ్ళు డైరెక్ట్ లోడింగ్ ఉండేది, వాళ్ళు డైరెక్ట్గా అమ్ముకునేవాళ్ళు. అది ఆ రాజమండ్రి ప్రాంతం వాళ్ళు మొదలెట్టడం. తర్వాత ఎప్పుడైతే ఇట్లాంటి గలీజ్ పనులకు సిద్ధంగా ఉండే జోగి రమేష్ వచ్చి ఈ దీంట్లో కూర్చొని తను కొన్ని మిషన్లు పెట్టి తను అమ్ముకోవటం, ఎంత జరుగుతుంది. ఇది ఎప్పటికప్పుడు పార్టీకి చెప్పటం, పార్టీ వాళ్ళు అసలు దీన్ని ఏం పట్టించుకోకుండా అసలు ఇతను ఏదో చెప్పటం, వాళ్ళు ఏదో చెప్పటం, అసలు రియాలిటీ గురించి అసలు అవగాహన లేకపోవటం, ఇక ఆ రకంగా జరిగిపోయింది. ప్రజలు ఈడి సీడ్స్ కొట్టారు.
ఆ ఎఫెక్టెడ్ విలేజెస్, ఆ ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీలో 17,000 మెజార్టీ వచ్చింది నాకు. ప్రజలంతా గమనించారు. ఇప్పుడు ప్రస్తుతం ఆ సాంప్రదాయ పద్ధతిలోనే కొనసాగుతుంది. చాలా మందికి ఉన్నది ఏంటంటే ఈ రోడ్లకు తోలుతున్నారు. ఇది మీరు ఫస్ట్ మేఘా అనే సంస్థ చిన్నది కాదు కదండి, భారతదేశంలో ఇప్పుడున్న ప్రముఖ సంస్థల్లో ఒకటి. నవయుగ అనేది భారతదేశంలో ఉన్న ప్రముఖ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న ఈ 2 సంస్థలు కూడా ప్రముఖ సంస్థలు. ఆ హైవేని 2 కాంట్రాక్ట్. మీరు ఇక్కడ ఏదో జరుగుతుంది అనుకునే పత్రికా సోదరులకు నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ వాళ్ళని అడగండి. ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు ట్రాన్స్పోర్ట్ తీసుకొని XYZ ట్రాన్స్పోర్ట్ చేసుకుంటున్నారు. వాటికి మేఘా దగ్గర కానీ నవయుగ దగ్గర కానీ ఈ కాంట్రాక్టర్ డబ్బు బిల్లు ఛార్జ్ చేస్తున్నాడు ఈ యాష్కి చేస్తే అక్కడ మళ్ళీ తప్పు జరుగుతున్నట్టే, మళ్ళీ నేను దానికి ఇంటర్ఫియర్ అవుతాను. కానీ అదేం జరగనప్పుడు అది వాళ్ళు ట్రాన్స్పోర్ట్ లీడ్ ఉంటుంది కదండి, లీడ్కి డబ్బు వసూలు చేస్తారు కదా, అదే జరుగుతుంది. కానీ కన్ఫ్యూజ్ అయిపోయి ఇదంతా ఏదో ఎవరో తోలేసుకుంటున్నారు అనేది భావన, అది సరైనది కాదు.